ప్రభువునందు ప్రియ సంఘస్థులకందరికీ యేసుక్రీస్తు వారి పేరిట అందరికీ వందనాలండి. ప్రభు మనల్ని ప్రేమించి ప్రభు పునరుత్థాన దినాన ఎంతవరకు ప్రభు సన్నిధిలో స్తుతించి ఆరాధించి ప్రభు బలలో పాల్గొని ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళుతూ ఉంటుండగా అందరూ కూడా మనసు పెట్టి దేవుని మాటలు విని ఆత్మీయంగా బలపడాలని మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేద్దాం. 53వ యెషయా గ్రంథం 53:12. యెషయా గ్రంథం 53:12. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి మరొకసారి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును మాకిచ్చి ఆయన ప్రాణం విలువ ఏమిటో మేము తెలుసుకొని మా ప్రాణాలని రక్షించుకోవడానికి ఆయన సందేశాల ద్వారా, ఆయన ఇచ్చినటువంటి రక్షణ ద్వారా మేమందరము కూడా తలుచుకొని బలపడడానికి మమ్మల్ని సిద్ధం చేయండి. ఏ ఒక్కరు కూడా ప్రతి విషయాన్ని చులకనగా తీసుకొనక, ఇది చాలా మానవునికి అవసరమైనదని తన ప్రాణాన్ని కాపాడుకొనకపోతే, ఆ యొక్క ప్రాణాన్ని నిత్య శిక్షకు తీసుకుని వెళ్ళిపోతే అది భరించలేని స్థితి. ఆ స్థితి ప్రతి ఒక్కరూ తప్పించబడి ప్రాణం విలువ తెలుసుకొని ప్రతివారు ఆత్మీయంగా ఎదగడానికి కార్యం చేయమని యేసుక్రీస్తు వారి పేరట వేడుకొని ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, ప్రాణం ఈ మాట ప్రతి ఒక్కరి మాట ఏదో ఒక సందర్భంలో, రోజు ఏదో ఒక సందర్భంలో ఆ మాట నోటి వెంట వస్తూ ఉంటుంది. ప్రాణమేమీ బాగోలేదు అంటారు. అంతేకాదు, ఆ రోజు నా ప్రాణం మీదకి వచ్చింది అంటారు. ఎంత ప్రాణం పోతే ఎంత అంటారు. ఇలాగా ప్రాణం అనే మాట అనేక సందర్భాల్లో వస్తూ ఉంటుంది. కానీ ప్రాణం ఎంత విలువైనదో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఆ విలువైన ప్రాణం గురించి ప్రభువు చెప్పినప్పుడు, తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని ప్రాణం పెట్టడానికే ఈ లోకానికి పంపిస్తే, ఆయన ప్రాణం విలువేమిటో ఎప్పుడైనా మనం తెలుసుకున్నామా? ఆలోచించాలి. ఏదో వచ్చాడు యేసయ్య, మన కొరకు చనిపోయాడు, తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు, మనల్ని కూడా పరలోకానికి తీసుకువెళ్ళిపోతాడు అని అనుకుంటున్నాం. కానీ ఆయన ఎంత నలగగొట్టబడితే ఆ ప్రాణం పోయే ముందు ఆయన స్థితిని చూస్తే అసలు మనం అది ఎప్పుడు కూడా మరిచిపోలేం. ఈరోజు దాని గురించి క్రైస్తవులైన వాళ్ళు ఆ రోజు చూసినప్పుడు, ఆ సందర్భాల్లో చూసినప్పుడు, లేకపోతే ఒక క్రైస్తవుడిగా కొత్తగా మారు మనసు పొందినప్పుడు
యేసుక్రీస్తు ప్రభు శ్రమలను గురించి చదువుతూ ఉన్నప్పుడు, ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, అయ్యో అయ్యో ప్రభు నా కొరకు ఇన్ని శ్రమలు పడ్డాడా అని అంటారు. కానీ అతను అనుభవం పొందిన తర్వాత, అతను ప్రభువులో బాగా ఎదుగుతూ ఉన్నప్పుడు, అంటే ముదిరిపోయినప్పుడు, నిజంగా ప్రభువును గురించినటువంటి ఆలోచన అంతా ఉండకపోయినట్లుగా కనబడతా ఉన్నారు. ఎందుకంటే ప్రతి దినము, ప్రతి వారము కూడా పునరుత్థాన దినములో ఆయన బలలో పాల్గొన్నప్పుడు తప్పనిసరిగా ఆయన మరణాన్ని ప్రచురించండి అన్నాడు. నేను వచ్చే వరకు దీన్ని చేయండి అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. అందుకు పునరుత్థాన దినాన ప్రతి ఒక్కరూ, మనమందరము కూడా ఆయన రొట్టెను ద్రాక్షరసాన్ని తీసుకున్నప్పుడు ఆయన మరణాన్ని ప్రచురిస్తున్నాం. ఆయన ప్రాణం విలువేమిటో తెలుసుకున్నాం. ఆయన ప్రాణం అంత గొప్ప ప్రాణము, భూలోకములో ఉన్న సర్వ మానవాళిని కాపాడిందంటే ఇంతకంటే గొప్ప కార్యం మరెక్కడైనా ఉందా చెప్పండి. అందుకే ఇక్కడ చెప్పిన మాట ఏమిటి అంటే, మరణమునొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసాను. మరణమునొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోస్తాడు అంటే కావాలని కొన్ని సందర్భాలలో మరి హాస్పిటల్లో చూస్తూ ఉన్నప్పుడు ఎక్కువగా ఈ మాటలు వస్తూ ఉంటాయి. తండ్రి ఉన్నాడంటే ఆ తండ్రి అంటాడు ఆ కుమారుడితో, నా ప్రాణం అడ్డు పెట్టైనా సరే నేను కాపాడుకుంటాను, ప్రాణం అడ్డు పెట్టైనా. అది మాట వరకే కానీ నీ ప్రాణం అతని ప్రాణాన్ని కాపాడలేదు. కానీ యేసు ప్రాణం మనల్ని కాపాడింది. ఎంతమంది ఎంత చెప్పినా నీ కొరకు నేను ప్రాణం పెడతాను అంటాడు ప్రేమికుడు. నీ కొరకు నేను ఏమైనా చేస్తాను అంటాడు. ఇట్లా ఎన్నెన్నో మాటలు వస్తూ ఉంటాయి. ఆ కుటుంబంలో ఉండేటటువంటి సందర్భాలలో అనేక రీతులుగా ఈ మాటలు వస్తూ ఉంటాయి. ప్రాణమైనా పెడతాను. కానీ ప్రపంచంలో ప్రాణం పెట్టిన మగాడు ఎవడూ లేడు. ఒకవేళ ప్రాణం పెట్టిన ఆ ప్రాణానికి బదులుగా ఆ విమోచన జరిగేటటువంటి విధానం ఎక్కడా లేదు. ఒక్క యేసుక్రీస్తు ప్రభు ప్రాణము ద్వారా మాత్రమే విమోచన జరిగింది. ఇది మనము బాగా గ్రహించాలి. ఆ ప్రాణం పెట్టడానికి కూడా తండ్రి అయిన దేవునికి ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు. 10వ వచనములో, అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ప్రాణం పెట్టడానికి కుమారుడు వస్తే దేవుడు అతని నలగగొట్టుటకు దేవునికి ఇష్టమైందట, తండ్రికి ఇష్టమైందట. కుమారుని నలగొట్టడానికి, కుమారుని ప్రాణం పెట్టడానికి, కుమారుని మన కొరకు బలిగా అర్పించడానికి. ఇది ఎప్పుడైనా ఆలోచించారా? అంటే ఆలోచన లేదని మీకు అనడం లేదు, తీవ్రంగా ఆలోచించారా? మీరు పని చేస్తూ ఉన్నప్పుడు, మీ పనిలో కొనసాగుతూ ఉన్నప్పుడు ప్రభువు పాటలు వింటూ ఉంటారు, శిలువ ధ్యానాల పాటలు వింటూ ఉంటారు. ఆ శిలువ ధ్యానాల పాటలు వింటున్నప్పుడు వెంటనే ఒక విధమైన ఇమాజినేషన్లోకి వెళతారు. అప్పుడు కొంచెం దుఃఖం కూడా వస్తుంది. అప్పుడు వెంటనే నిల్చుండి ప్రభువా అనుకుంటారు. ఎందుకో తెలుసా? ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభు, పాపము నుండి విమోచించిన ప్రభు, మీకు మనందరికీ నిత్య జీవాన్ని ఇవ్వడానికి సిద్ధపడినటువంటి ప్రభు. అందుగురించి ఆయన ప్రాణం చాలా విలువైనది. అయితే మన ప్రాణం విలువలేనిదా? ఎవడి ప్రాణం వాడికే తీపి, అవునా కాదా? ఎవడి ప్రాణం వాడికే తీపి. కాలిలో ఏదైనా గుచ్చుకుంటే దాన్ని తీసుకోవడం దానికి యాప్స్ అయితే దాన్ని ఓపెన్ చేసేటప్పుడు కంగారైపోతూ ఉంటారు. ఆ ఓపెన్ చేసేటప్పుడు విలవిల్లాడిపోతూ ఉంటారు. అప్పుడు అంటూ ఉంటాడు డాక్టర్ గారు, ప్రాణం పోతుందేమనుకున్నానండి. మీరు అది లోపలికి పెట్టేసి తిప్పుతూ ఉన్నప్పుడు ఆ గాయంలో పెట్టి తిప్పిన ప్రాణం విలవిల్లాడిపోయిందండి, పోతుందేమో అనుకున్నానండి. ఎంత కోపం ఏంటండి బాబు, మేము కూడా మనుషులమే కదా అంటారు. ప్రాణం విలవిలలాడింది, ప్రాణం పోతుంది. మరి యేసయ్యకు గడ్డం పట్టుకొని పీకుతున్నప్పుడు, వెనక నుంచి తన్నుతూ ఉన్నప్పుడు, కొరడాలతో కొట్టినప్పుడు ప్రాణం పోలేదా? విలవిలలాడిన ప్రాణం
విలవిలలాడిన ప్రాణం. మొదటి నుంచి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినప్పటి నుంచి కూడా ఆ తల్లికి చెప్పినటువంటి సమయంను దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు కూడా, అమ్మా నీ హృదయంలోంచి ఖడ్గము దూసుకుపోద్ది. అంటే నీ కళ్ళ ముందే నీ కొడుకు ప్రాణాలు పోతాయి. నీ కళ్ళ ముందే నీ కొడుకు ప్రాణాలు పోతాయి. ఏ తల్లి భరించగలుగుతుంది తన కళ్ళ ముందు తన కొడుకు ప్రాణాలు పోతూ ఉంటే? ప్రపంచంలో తన కళ్ళ ముందు కొడుకుని చూస్తూ చూస్తూ ప్రాణాలు పోగొట్టుకున్న తల్లి మరియా. చూస్తూ చూస్తూ కనీసం వెళ్ళి కన్నీళ్లు తొడవలేని పరిస్థితి, కౌగిలించుకోలేని పరిస్థితి, బిడ్డ దగ్గరకు వెళ్ళి బోరున ఏడ్చే పరిస్థితి లేదు. గుండె బిగబట్టుకొని ఏడ్చిన తల్లి. ప్రియమైన వారలారా, ఆలోచన చేయండి. అటువంటి తల్లి హృదయం ఎలా ఉంటుందో ఆలోచన. మీ బిడ్డలు చిన్న తగిలితే విలవిల్లాడిపోతూ ఉంటారే, బాబు అని ఎత్తుకుంటారే. కళ్ళ ముందే 150 కేజీల సిలువను మోస్తూ ఆ అవతారంతో, ఆ రక్తశక్తమైన విధానంతో, ఆ విధంగా రాత్రంతా కూడా నలగొట్టబడి ఉన్నప్పుడు ఏమీ లేని హీనమైన, ఒక బాగా తగ్గిపోయినటువంటి, ఇమ్యూనిటీ పవర్ లేకుండా పడిపోయినటువంటి ప్రభువుని, శక్తిహీనముగా ఉన్న ప్రభువుని చూస్తున్నటువంటి ఆ తల్లి ఎంత విలవిలలాడిపోయిందో ఆలోచించాలి. ఆ ప్రభువు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చిన ప్రభువు. అందుకే ప్రభు ప్రతి మాట, ప్రతి విషయంలోనూ కూడా చాలా గొప్ప మాటలు ఉన్నాయి. ఎందుకో తెలుసా? ఒకసారి మత్తయి సువార్త తీయండి, యోహాను సువార్త తీయండి. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలను కూడా మనము ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయంలో 11వ వచనంలో ఏమంటున్నాడు? నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. మంచి కాపరి తన గొర్రెల కొరకు ఏం పెడతాడు? ప్రాణం పెడతాడు. ఇక్కడ యేసు ప్రభు ఏం చెబుతున్నాడు? నేను కాపరిని, అంటే మిమ్మల్ని కాచేవాడిని, మిమ్మల్ని కాపాడేవాడిని, మీకు ఏమీ జరగకుండా కంటికి రెప్పలా చూసుకునేవాడిని, అవసరమైతే మీకు ప్రాణం పెట్టేవాడిని. ప్రాణం పెట్టేవాడిని. ప్రాణం పెట్టామని చెప్పేవాళ్లే కానీ ప్రాణం పెట్టిన వారు ప్రపంచంలో ఎవరూ లేరు. ప్రాణం పెట్టిన ప్రభువు, నిన్ను కాపాడడానికి వచ్చిన ప్రభువు అంత గొప్ప మాట మాట్లాడుతున్నాడు. 18వ వచనంలో ఏమంటున్నాడు? ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది ఉన్నాను. తండ్రి చెప్పినట్లుగా చేసిన కుమారుడు. బాబు, భూలోకము చెడిపోయినది, బలులతో అర్పణలతో నిండిపోయినప్పటికీ కూడా పాప పరిహారం జరగడం లేదు. ఒక నీతిమంతుడు, పరిశుద్ధుడు కావాలి. ఆ పరిశుద్ధుడు దేవుడై ఉండాలి, దేవునిలోని అంశమై ఉండాలి, దేవుడు రొమ్మున ఆనుకున్నటువంటి కుమారుడని యేసుక్రీస్తు అయి ఉండాలి. ఇది లేఖనములో ఎప్పుడో వ్రాయబడి ఉన్నది. ఈ లేఖనములు నెరవేరాలి అంటే కుమారుడు అయిన నీవు వెళ్ళవలసిందే, ప్రాణం పెట్టవలసిందే. తండ్రి ఆజ్ఞను అనుసరించి వచ్చిన కుమారుడు, అంతేకాదు తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన కుమారుడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, తండ్రి చెప్పిన విధముగా ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాక్కు ఏమంటున్నాడంటే 17 కూడా చూడండి, నేను దాని మరలా తీసుకున్నట్టు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలన తండ్రిని నన్ను ప్రేమించుచున్నాడు అన్నాడు. ఎవడనో నా ప్రాణమును తీసుకొనడు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన యాజ్ఞ పొందాను. కాబట్టి సమస్తమును ఆయనే. ప్రపంచం యావత్తు కూడా తండ్రి గురించి మాట్లాడతారా? పరిశుద్ధాత్మ గురించి మాట్లాడతారా? మాట్లాడరు. కుమారుడి గురించి మాట్లాడతారు, యేసయ్య గురించి మాట్లాడతారు. యేసే నా రక్షకుడు, యేసే నా పాప విమోచకుడు, యేసే సర్వం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో ఓకే, కానీ ఒక అంశం డైరెక్ట్గా మన ముందుకు వచ్చింది. శరీరధారిగా వచ్చాడు, మానవుడిగా కనిపించాడు.
మన బాధలు పంచుకున్నాడు, మనల్ని ప్రత్యక్షంగా చూశాడు, మనతో శ్వాస విడిచాడు, మనతో నడిచాడు, మనతో ఆకలి కొన్నాడు, మనతో దాహం కొన్నాడు. అటువంటి వ్యక్తి, అటువంటి ప్రభువు మనల్ని కాపాడడానికి వచ్చాడు. మనల్ని కాపాడడానికి వచ్చాడు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మార్కు సువార్త 8వ అధ్యాయం 36, 37 వచనాలలో ఏమంటున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మార్కు సువార్త 8వ అధ్యాయం 36, 37 వచనాలలో, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటా వారికి ఏమి ప్రయోజనము అన్నాడు. సర్వలోకాన్ని సంపాదించుకున్నాడు, ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. అంటే దీని భావం ఏమిటి? ప్రాణాన్ని పోగొట్టుకోవడం అంటే, ఇప్పుడు చాలామంది ప్రాణాలు నిలుపుకోవడం ఎందుకోసం నిలుపుకుంటున్నారో తెలుసా? రక్షణలోకి వచ్చి ప్రభు దగ్గర వెళ్ళడం కోసం నిలుపుకోవడం లేదు ప్రాణాలను. ఇంకా కొంతకాలం బ్రతకాలి, ఇంకా కొంత అన్యాయాలు చేయాలి, ఇంకా కొన్ని అన్యాయాలు అక్రమాలు చేయాలి, ఇంకా కొన్ని పాపాలు చేయాలి, ఆ విధంగా ఇంకా నాకు శక్తి కావాలి, ఇంకా నాకు ఆరోగ్యం కావాలి, కాబట్టి నేను అప్పుడే చచ్చిపోకూడదు. నీవు దేవుని దగ్గరకు వచ్చే ప్రాణం కాపాడుకోవడానికి, ప్రభువా నన్ను కాపాడు, నన్ను రక్షించు, నాకు ఆ నిత్య జీవం ఇయ్యి, ఆ నిత్య జీవం ఇచ్చిన తర్వాత నీ దగ్గరకు పిలుచుకొని నాకు భయం లేదు, ఎందుకంటే ఆ పరలోకంలో నేను నీతో ఉంటాను కాబట్టి ఆ విధంగా నీ దగ్గర ఉండేట్టు ఆనందం నాకు దక్కుతుంది అని ఎవరైనా అడుగుతున్నారంటే ఎక్కువ శాతం అలాగా అడిగేవారు లేరు. కేవలం ఎప్పుడు అడుగుతూ ఉంటారంటే వృద్ధాప్యం వచ్చినప్పుడు, ఏమీ చేతగాక ఇక చేతలైనా చేయలేక ఉన్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏమని ప్రార్థన చేస్తూ ఉంటారంటే, ప్రభువా నన్ను తీసుకో, ఈ రోగంతో నేను బాధపడలేకపోతున్నాను, ఈ సమస్యలతో నేను బాధపడలేకపోతున్నాను, ఈ వృద్ధాప్యంలో నన్ను ఎవరూ చూడడం లేదు, నన్ను చూసినా విసుక్కుంటున్నారు, ఎందుకు వచ్చిన బ్రతికిది, తీసుకోయ్యా అని ప్రార్థన చేస్తూ ఉంటారు చాలామంది. అయితే రక్షించబడ్డావా? ప్రభువు నీ కొరకు మరణించాడని, ప్రభు కొరకు నీ కొరకు ప్రాణం పెట్టాడని, ఆ ప్రాణం ద్వారానే నీకు పాప విమోచన జరిగిందని ఎప్పుడైనా దుఃఖించావా? నీ జీవితంలో ఎప్పుడూ దుఃఖించలేదు. బ్రతికినంత కాలంలో ఆడి గొడవలు, ఈడి గొడవలు, ఈడి గొడవలు, ఆడి గొడవలు, నీ గొడవలు, నీ కుమారుల గొడవలు, నీ కోడల గొడవలు, నీకు కావలసిన వాళ్ళ గొడవలు ఎత్తుకొని ఏడ్చావే తప్ప ప్రభు దగ్గరకు వచ్చి ప్రభుని వేడుకున్నటువంటి సందర్భాలు లేవు. నీ పాపముల గురించి పశ్చాత్తాపడిన సందర్భాలు లేవు. నీ పాపము గురించి వ్యసనపడుతూ ఎంత దుర్మార్గుడనా నేను, ఎంత ఘోరమైన పాపినా నేను, మరి దేవుని యొక్క వాక్యం వింటున్నాను, నేను పరలోకానికి చేరతానా చేరలేనా అనేటువంటి భయం కలిగి ఏనాడైనా ఏడ్చావా? పశ్చాత్తాపడ్డావా? ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆలోచన చేయి. ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, ప్రాణం తీసుకోవడానికి నాకు అధికారం ఉంది అంటే తండ్రి వలన ఈ ఒక్క పొందాను అంటున్నాడు. ఆయన గురించే చెబుతున్నాడు. కుమారుడని యేసుక్రీస్తు ప్రభువారే చెబుతున్నాడు, తండ్రి వలన నేను ఈ అధికారం పొందాను. అటువంటి అధికారం పొంది వచ్చి ప్రాణం పెట్టడానికి వచ్చిన ప్రభు ఏమంటున్నాడంటే, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనం అంటే, దాని అర్థం ఏమిటంటే రక్షణ లేకుండా చచ్చిపోతే వాడికి ఏమిటి ప్రయోజనం? రక్షణ లేకుండా చనిపోతే ఏమిటి ప్రయోజనం? బాగా ఆలోచించండి. రక్షణ లేకుండా చనిపోతే ప్రయోజనం ఏమిటి? మనకు ఒక 11 సంవత్సరాల బాబు మన చనిపోయాడు, వాడు నిత్య జీవంలోకి వెళతాడు. వాడికి పాపం అంటే ఏమిటో తెలియదు, వాడికి ఉన్నటువంటి జ్ఞానంతో ముందుకు వెళ్ళేటటువంటి వాడుగా ఉన్నాడు. చిన్న వయసులో కరెంట్ షాక్ వల్ల చనిపోయాడు. మరి ఎదిగిన నీవు, ఇన్ని కాలాల్లో నీవు సాగుతున్న నీవు, ఎంతకాలమును బట్టి దేవుని సన్నిధికి వస్తూ ఉన్న నువ్వు, ఎంతకాలమును బట్టి దేవుని వాక్యం వింటున్న నువ్వు, ఇంకా కాలయాపన చేస్తూ దేవుని యొక్క వాక్యము, ప్రభువు అయిన యేసుక్రీస్తు ప్రాణం పెట్టిన విధానాన్ని ఎప్పుడైనా గుర్తు చేసుకొని నువ్వు కలత చెందావా? పాటలు వింటున్నావు, కేవలం వినటం వరకేనా? వాక్యం వింటున్నావు, కేవలం వినటం వరకేనా? వాక్యాలు ఎంతోమంది వాట్సాప్లో వాటిలో చూసి ఎంతో సంబరపడుతున్నావు, మంచి సందేశం ఇస్తున్నావు, అంతవరకేనా? ఎప్పుడైనా ప్రభు దగ్గరకు వచ్చే పశ్చాత్తాపడ్డావా? ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే, అంటే రక్షణ లేకుండా చనిపోతే వాడికి ప్రయోజనం ఏమిటి అంటే అతను నిత్య శిక్షకు వెళ్ళిపోతాడు, నిత్య నరకానికి వెళ్ళిపోతాడు. అక్కడ ఏడ్పులు పండ్లు కొరుకటం ఉంటుంది, అక్కడ నుండి బయటపడలేని స్థితి ఏర్పడుతుంది.
అది గురించి అక్కడ వారు ఇక్కడికి కానీ ఇక్కడ వారు అక్కడికి కానీ రాజాలకుండానట్లు ఒక ఖడ్గజ్వాల ఉంది. అక్కడ వాళ్ళు ఇక్కడ కూడా, ఇక్కడ వాళ్ళు అక్కడ కూడా రాలేరు. కాబట్టి జాగ్రత్త. తర్వాత అన్నాడు ఇంకొక మాట, ఏమన్నాడండి? మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలుగును? ఏమిస్తాడు? ప్రాణానికి ప్రత్యామ్నాయంగా ఏమైనా ఉందా? ప్రాణం కంటే గొప్పది ప్రత్యామ్నాయంగా ఏదైనా ఉందా? ఏమీ లేదు, ఏమీ లేదు, ఏమీ లేదు. ప్రాణం పోయిన తర్వాత మనం ఏమీ చేయలేం. ప్రాణం పోయిన తర్వాత ఇంజెక్షన్ ఇచ్చిన, ప్రాణం పోయిన తర్వాత సెలైన్ పెట్టిన, ప్రాణంతో పోయిన తర్వాత గుండె మీద పట్టి రబ్ చేసిన, వెళ్ళిపోయింది, తిరిగి రాదు. వెళ్ళిపోయింది, తిరిగి రాదు. నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి అని సెలవిస్తూ ఉన్నావు. కమ్ బ్యాక్. ప్రతి ఒక్కరిని రమ్మంటున్నావు. ఆయన పిలిచాడంటే వెళ్ళిపోవాల్సిందే. ఆ పిలిచిన లోపు ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. అయితే నువ్వు రక్షించబడ్డావా? పాపములు ఒప్పుకున్నావా? ప్రభు దగ్గర ఏడ్చావా? ప్రభు దగ్గర ఏనాడైనా దుఃఖించావా? నా పాపంతో నేను నలిగిపోతున్నాను, నా సహోదరుడితో సమాధానం లేకుండా నేను నలిగిపోతున్నాను, నా సహోదరుడు ఎప్పుడో నేను ఏదో తీసుకున్నాను, అది వాడికి ఇవ్వలేదు, సరికదా అబద్ధం ఆడాను, ఆ అబద్ధంతో నేను అలాగే ఉండిపోయాను, వాడు పతనమైపోయాడు. వాడి గురించి ఎప్పుడైనా నువ్వు చింతపడ్డావా? ఆలోచించు. ఎంతమంది లేరు తన సహోదరుని మోసం చేసి పాడు చేసిన వాళ్ళు, వీళ్ళు ఎదిగిపోయిన వాళ్ళు, చర్చికి వచ్చేవాళ్ళు, ఆ సహోదరుడి బ్రతుకు అలాగైపోతున్నా సరే వాడి గురించి పట్టించుకునే వాళ్ళు, అయినా సరే బైబిల్ పట్టుకొని వెళ్ళిపోతున్నటువంటి వారు. పాపం క్షమించబడ్డదా? నీవు క్షమించబడ్డావా? ప్రభువు దగ్గర నువ్వు ఒప్పుకున్నావా? ఒప్పుకుంటే ప్రభు క్షమించాడా? ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో దానికి పర్యావసానంగా ఇవ్వాలి. జక్కయ్య ఏమన్నాడు? ఎవడి దగ్గరైనా అన్యాయంగా ₹1 తీసుకుంటే వాడికి ₹4 ఇస్తాను. అది ఒప్పుకోలు. నేను ఒకడికి అన్యాయం జరిగింది, ఆ అన్యాయం పోవాలి అంటే, అది క్రమమైన పద్ధతి కావాలంటే, న్యాయం కావాలంటే వెళ్ళాలి, ఒప్పుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని దగ్గర ఒప్పుకోవడం అంటే ఎంతో, దానికి విలువ కట్టలేం. ఎంతో నీ ప్రాణాన్ని కాపాడుకోవడానికి, నీ ప్రాణం నిత్య శిక్షలోకి వెళ్ళిపోకుండా నీ ప్రాణాన్ని సేద తీర్చుకోవడానికి నువ్వు సిద్ధపడుతున్నావు. కాబట్టి ఎంతో శ్రమ పడాలి, ఎంతో ప్రభుకి ఇచ్చేటటువంటి. అందుకే తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? కీర్తన గ్రంథం చూడండి, 49వ అధ్యాయం 7 నుండి 9 వచనాల్లో అక్కడ చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. కీర్తన గ్రంథం 49వ అధ్యాయం 7 నుండి 9 వచనాలలో, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు, వాడు సమాధి చూడక నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. వారి విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లు ఉండవలసినదే. విమోచన ధనము బహు గొప్పది, అది యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే విమోచన జరుగుతుంది. ఒక సహోదరుడు విమోచింపలేడు, వాడిని రక్షణలోనికి అంటే వాడి ప్రాణాన్ని కాపాడలేడు. అది దాని అర్థం. వాడి ప్రాణాన్ని కాపాడలేడు. ఏ విధము చేతనైనను తా సహోదరుని విమోచింపలేడు. వాడి సమాధి చూడక నిత్యము బ్రతుకున్నట్టు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. సమాధి చూడక నిత్యము బ్రతుకున్నట్లు అది ఒక్క యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే అవుతుంది. ఎంతోమంది తల్లులు చూడండి, నా భర్త మారడం లేదు, నా భర్త అదే స్థితిలో ఉన్నాడు, నా భర్త గురించి ప్రార్థన చేయండి, నా భర్త గురించి ప్రార్థన చేయండి అన్నిటువంటి సహోదరులు లేరా? ఏదో విధంగా నా భర్త ఆ యొక్క వ్యసనం నుండి బయటపడితే, ప్రభువును తెలుసుకుంటే, ప్రభువును పాపాలు ఒప్పుకుంటే, నా భర్త రక్షణలోకి వస్తే, చనిపోయినా పర్వాలేదు. ఇది ఎవరిది? నిజమైనటువంటి విశ్వాసురాలైన భార్య మాట. విశ్వాసురాలైన భార్య మాట.
ఇక్కడ ఏ విధముగా కూడా తన సహోదరుని విమోచింపలేడు. నేను నా కుమారుని నేను కాపాడలేను, నా కుమారుడు నన్ను కాపాడలేడు, నేను నా అన్నగారిని కాపాడలేను, నా అన్నగారు నన్ను కాపాడలేడు, ఎవరిని కూడా కాపాడలేము. అది దైవానుగ్రహం. నువ్వు దేవుని యందు ఆయన దగ్గరకు వచ్చి వేడుకున్నట్లయితే నువ్వు చనిపోతావేమో, చనిపోయే ముందు రక్షణ లేకుండా చనిపోతే, జీవగ్రంథంలో పేరు లేకుండా చనిపోతే, ఆ నిత్య జీవము వెళ్ళలేమోననే భయంతో నువ్వు ఉంటే ఈ క్షణమే ప్రభు దగ్గరకు వచ్చి ఒప్పుకోవాలి. ఈ క్షణమే ప్రభు దగ్గరకు వచ్చి ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే ప్రయోజనం లేదు. ఎవడు కూడా విమోచింపలేడు. ప్రాణం ప్రాణం ప్రాణం. అవును, ఈ ప్రాణం ఎంత విలువైనదో తెలుసా? ప్రాణం ఉంటేనే కదా మనం ఇక్కడ ఏదైనా చేసేది. అయితే అది ఉండడం దేని కొరకు అనుకుంటున్నావు? ఇక్కడ ఉన్నటువంటి వాటి కోసం, ఇక్కడ ఉన్న ఏ చేయడం కోసం అనుకుంటున్నాం. కానీ వాస్తవానికి ఈ ప్రాణం అక్కడికి వెళ్ళడం కొరకు సిద్ధపాటు చేస్తున్నావా? ఎక్కడికి వెళ్ళడం కొరకు? ప్రభువు దగ్గరకు వెళ్ళడం కొరకు, ప్రభువుతో సహవాసం చేయడం కొరకు, ప్రభు ఉన్న చోట యుగయుగాలు ఉండడం కొరకు. ఏ విధమైనటువంటి గ్రంథంలోని మాటలు నువ్వు జాగ్రత్తగా పట్టుకొని నీవు నడుస్తున్నావు? అది ఇక్కడ ప్రభు అడుగుతున్నాడు. అదే ఇక్కడ ప్రభు అడుగుతున్నాడు. పాపం అనే రోగం మనిషిలో ఉంటే, మనిషి చనిపోతే, ఆ రోగం పోకపోతే నిత్య శిక్షకు వెళ్ళిపోతాడు. అందులో అనుమానం లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు విలువైన తన ప్రాణాన్ని కల్వరి శిలువలో పెడితే దాని విలువేమిటో తెలుసుకోకుండా నువ్వు పాపం మీద పాపము, అన్యాయం మీద అన్యాయము, అక్రమం మీద అక్రమం చేసుకుంటూ ప్రభువా నన్ను దీవించు ఆశీర్వాదం అంటూ ఎంతకాలం తిరుగుతావు? దీవించు ఆశీర్వదించు అంటూ ఎంతకాలం తిరుగుతావు చెప్పు? జాగ్రత్త. ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ప్రసంగి గ్రంథంలో అంటాడు చూడండి, సల్మాన్ గారు అంటాడు, అంత జ్ఞాని అయిన సల్మాను ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే 5వ అధ్యాయము 13 నుండి 16 వచనాలలో అంటాడు, సూర్యుని కింద మనసునకు ఆయాసకరమైనది ఒకటి నేను చూచాను. అదేమిటి అంటే, ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనము తెప్పించుకుంటున్నాడు. అయితే ఆ ఆస్తి అంత దురదృష్టం వల్ల నశించిపోతుంది. వాడు ఏ ప్రకారంగా తల్లి గర్భము నుండి వస్తాడో ఆ ప్రకారంగానే మరలా వెళ్ళిపోతాడు. తాను ప్రయాసపడిన దానిలో ఏదైనా చేత పట్టుకొని పోడు. అతడు వచ్చిన ప్రకారంగానే మరలా వెళ్ళిపోతాడు. తాను ప్రయాసపడిలో ఏదీ పట్టుకొని పోడు అని చెప్పేసి అంటూ, గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి లాభమేమి? గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన అతనికి లాభము ఏమి? గాలికి ప్రయాసపడి సంపాదించిన సంపాదన. ఎన్నిసార్లు చెప్పినా ఇది వాస్తవమే కదా. ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో సాగుతున్న విధానమే కదా. ఏది పట్టుకొని పోము అనేది మనకందరికీ తెలుసు కదా. ప్రాణం పోతాదేమోనని భయము చేత కూడా పరుపు కింద కట్టలు పెట్టుకున్నవాడు లేడా? ప్రాణం పోతాదేమోనని భయము చేత కూడా ప్రాణం పోతే పోయింది, ఆ దస్తావేజులు ఎక్కడున్నాయి, ఆ పేపర్స్ ఎక్కడున్నాయి, అవన్నీ మన దగ్గరికి వచ్చాయా లేవా, అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఈ చింతతోటే చచ్చిపోయిన వాడు లేడా? ప్రాణం పోతాదని తెలిసిండి కూడా అత్తామామలను, లేకపోతే వియ్యంకుళ్ళు వియ్యపురాలను, కావలసిన బంధువులను ప్రేమించలేకుండా వాళ్ళని దుర్భాషలాడి నడివీధిని నిలబెట్టేటటువంటి కుటుంబాలు లేవా ఈరోజు? ప్రాణం అంత ఖచ్చితంగా, అంత గట్టిగా ఉన్నటువంటి నీవు ప్రాణం పోయిన తర్వాత ఆ చుట్టుప్రక్కల అనుకున్నటువంటి మాటలు నువ్వు వినవు, కానీ నీ కుటుంబస్తులు వింటారు. వాడా పోతే పోయాడులే, అటువంటి వాడు భూమి మీద కూడా ఉండడు. ఎంతమందిని ఏడిపించాడు. అవును ప్రియులారా, ప్రేమలు ఎట్లా ఉండాలంటే, క్రైస్తవ కుటుంబాలని ఆ ప్రేమలు ఎట్లా ఉండాలంటే ప్రభు ప్రేమను చూపించేవిగా ఉండాలి. ఒక అత్తగారు కోడల్ని అంటుంది, ఆమె వచ్చిన తర్వాత ఆ యొక్క రోగంతో చనిపోతే చేసింది పోయింది, ఎవడికి లాస్? చేసింది పోయింది. ప్రియమైన వారల కసి ఎంత ఉందో చూసారా మనిషికి?
మనిషికి కోపం ఉందో ఎంత ఉందో చూసారా? ఇటువంటి విధముగా ఆ మాటలు ఉంటున్నాయంటే మన క్రియల ద్వారా కదా. మన క్రియలు ప్రభువు క్రియలైతే ఎవరైనా కూడా మన గురించి అనేక రకాలుగా మాట్లాడడానికి అవకాశం ఉంటుందా? మన క్రియలు ప్రభు క్రియలు కాకపోతే, ప్రభు మెచ్చే క్రియలు కాకపోతే బయట ప్రపంచం మనల్ని అలాగే అంటుంది. నీ దగ్గర అనకపోవచ్చు, బయట సంభాషణలు అవే. నేను క్రమముగా లేకపోతే, క్రమముగా ఉండకుండా మీకు వాక్యం బోధిస్తూ ఉంటుంటే బయట ఉన్న సంభాషణలు ఎలా ఉంటాయో తెలుసా? అదే విధమైన సంభాషణలు నా గురించి మాట్లాడతారు. అదే నేను క్రమముగా ఉంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, పరలోకమును గురించి ఆలోచనలు కలిగించే విధంగా మీకు చెబుతూ అదే బ్రతుకు నేను చూపిస్తూ ఉంటే ఎవరు కూడా నన్ను పల్లెత్తి మాట అనలేరు. ఎప్పుడైతే నేను తొలిగానో, ఎప్పుడైతే నేను లోకం వైపు చూశానో, లేకపోతే వేరే వ్యసనాల్లో నేను పడ్డానో, అప్పుడు నన్ను అనేక మంది టార్గెట్ చేస్తారు. అది ప్రభువుకు మహిమ ఎంత మాత్రము కాదు, ప్రభువుకు మహిమ కాదు. అందుకే ఇక్కడ ప్రసంగి గారు అంటాడు, సల్మాన్ గారు, సూర్యుని కింద మనసుకు ఆయాసకరమైనది ఒకటి నేను చూచాను. అదేమిటంటే, ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకుని తన నాశనము. ఆస్తి గలవాడు ఆస్తిని దాచిపెట్టుకుని ఏం తెచ్చుకుంటున్నాడట? నాశనం తెచ్చుకుంటున్నాడట. ఎవరికైనా పెడతాడా? ఏదైనా సరే. మా ఇంట్లో కూడా నేను కొన్ని సందర్భాల్లో చూస్తాను, వృధా అయిపోతుంటే, వేస్ట్ అయిపోతుంటే నాకు ప్రాణం పోయినట్టు ఉంటుంది. అది ఎవరికైనా పెట్టచ్చు కదా, ఎవరికైనా ఇచ్చేయచ్చు. ఎందుకు అలా పాడు చేస్తారు? అవును. ఎన్నెన్నో సందర్భాల్లో ఎన్నెన్నో చూశాను. ఒకసారి నేను విజయవాడలో రైల్వే స్టేషన్లో ఉన్నప్పుడు నేను అక్కడ తింటున్న సమయంలో నా ప్రక్కన ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన టిఫిన్ తింటున్నాడు. ఆ తింటున్న సమయంలో కొంచెం దూరంలో ఒక బాబు ఉన్నాడు. బాబు ఉంటే వాడు ఎందుకో చూస్తున్నాడు, అక్కడి నుంచి అలాగే చూస్తున్నాడు. అక్కడి నుంచే పరుగున వచ్చి నా ప్రక్కన ఉన్నట్టు ఆయన తింటున్నటువంటి ఆ యొక్క ఎగ్ ఆమ్లెట్ పట్టుకొని వెళ్ళిపోయి కొంత దూరంలో, ఆ రోడ్డు అంత దూరంలో వెళ్ళి అక్కడ నిలబడి గబగబాలను తినేస్తున్నాడు. అతనికి కన్నీళ్ళు వచ్చేసాయి, నాకు కన్నీళ్ళు వచ్చాయి. అక్కడ అమ్మేవాడికి కూడా. ఆలోచించండి, ప్రాణం నిలబెట్టుకోవడానికి తినకపోతే ఏదో ఏంటనుకుంటే ప్రాణం పోద్ది, ఏం తినకపోతే ప్రాణం పోద్ది. కాబట్టి ఏదో ఒకటి దొంగిలించేనే తినేయాలి. పెట్టేవారు లేరు, పోషించేవారు లేరు, ప్రాణాన్ని కాపాడుకోవాలి. వెళ్ళిపోయాడు. అదాటన అట్లా తినేస్తున్నాడు. ఎట్లా చేతులు తుడిచేసుకున్న తర్వాత ఈయన మళ్ళీ పిలుస్తున్నాడు. ఎందుకంటే పెడదాములే అని పిలుస్తున్నాడు. అంతకుముందు పెట్టగలమా? నేను పెట్టగలనా? అతను పెట్టగలడా? ఆ అమ్మేవాడు రా ఇదిగో ఇది తినో అని చెప్పగలడా? చెప్పడు. కంటికి కనబడినప్పుడు, ఆ వ్యధ ప్రత్యేకంగా చూస్తూ ఉన్నప్పుడు, కళ్ళ ముందు ఆ సీన్ జరిగినప్పుడు మాత్రం హృదయం ఏదో అయిపోతుంది. ప్రాణం నిలబెట్టుకోవడానికి పరిగెత్తుకొని ఆకలి తీర్చుకొని అక్కడ నిలబడి దొంగతనం చేసి ఆకలి తీర్చుకుంటున్నాడు. ప్రియులారా, ఆలోచన చేయండి. ఎంతమంది లేరు ప్రపంచంలో ఇలా? అట్లాంటి నువ్వు ఏ విధమైన ఆలోచన లేవు. దేవుని ఎరిగిన నువ్వు, దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకున్న నువ్వు, ప్రపంచం ఎలాగుందో, ప్రపంచంలో పేదలు ఎలా ఉన్నారో, రక్షించబడిన నువ్వు ఎలా ఉన్నావు, రక్షించబడిన బిడ్డలు ఎలా ఉన్నారు, రక్షణలో కొనసాగుతూ కోట్లు సంపాదించేటటువంటి దైవజనులు ఎలా ఉన్నారు, ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు నీకేమనిపిస్తుంది? ప్రాణం మీద ఏమనిపిస్తుంది? ప్రాణం మీద అయ్యో నా ప్రాణం పోతే ఇప్పుడు దేవుని దగ్గర శిక్ష పొందుతానేమో అనే భయం కలుగుతుందా? ఎందుకంటే సర్దుకోలేదు కాబట్టి. సర్దుకోవడం అంటే నీవు విశ్వాసంలో ఉండేటటువంటి మనిషిగా ఇంకా స్థిరపడలేదు. ప్రభువు పిలిస్తే వెంటనే పరలోకంలో చేర్చుకుంటాడంటే నమ్మకం నీకు లేదు. అంటే సిద్ధపాటు లేని జీవితం. నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమిటి ప్రయోజనం? ఇక్కడ సొలొమోను గారు చెప్పే మాటలు అన్నీ అవే కదా. అది ఆస్తి దురదృష్టం వల్ల నశించిపోతుందట.
ఆ ఆస్తి దురదృష్టం వల్ల నశించిపోతుందట. వాడు ఏ ప్రకారంగా తల్లి గర్భం నుండి వస్తాడో ఆ ప్రకారంగా మరలా పోతాడట. తాను ప్రయాసపడిన దానిలో ఏది కూడా చేత పట్టుకొని పోడు. ఇక ఇది చెప్పిన మాటలన్నీ కూడా మీరే చెప్తూ ఉంటారు చాలామంది. ఏది శాశ్వతం, ఏది శాశ్వతం కాదు కదా. మరి శాశ్వతం కానప్పుడు ఎందుకు చేస్తున్నావు ఈ అక్రమాలు? ఎందుకు చేస్తున్నావు అన్యాయాలు? ఎందుకు చేస్తున్నావు అకౌంట్లు మార్చేటటువంటిది? ఎందుకు చేస్తున్నావు? నమ్మకం కలిగినా కూడా ఆ నమ్మకాన్ని పోగొట్టుకునే విధంగా డబ్బులు పెంచుకొని వేసుకుంటున్నావు. ఇవన్నీ పాపమని నీకు తెలియదా? ఒక వ్యక్తి నమ్మాడు అంటే ఆ వ్యక్తిని నమ్మకం పోగొట్టుకోకూడదు. నువ్వెంత వేస్తావు ఏ బిల్లు అంటే అతను ఇష్టానుసారం వేసాడనుకో, అతను నమ్మకం పోయినట్టే. నేను కొన్ని అలాగే చూస్తూ ఉంటాను. వాటిని ఇక నేను అడగను. ఎందుకంటే ఆ శిక్ష అతనిదే, ఆ శిక్ష అతనిదే. నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకోవాలంటే, నీ ప్రాణాన్ని నిలబెట్టుకోవాలంటే, ఆ శిక్షను తప్పించాలంటే న్యాయబద్ధంగా వేసుకో బిల్లులు, న్యాయబద్ధంగా వేసుకో ప్రతీదీ కూడా. అదే ఇక్కడ చెప్పేటటువంటి విషయం. చాలా జాగ్రత్త. వాడు ఏ ప్రకారంగా తల్లి గర్భము నుండి వస్తాడో ఆ ప్రకారంగానే మరలా వెళ్ళిపోతాడు. తాను ప్రయాసపడిన దానిలో ఏది చేత పట్టుకొనడు. గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన ఆయనకి లాభము ఏమిటి? గాలికి సంపాదించింది, ప్రయాసపడి సంపాదించింది, లాభము ఏమిటి? కొందరు వ్యక్తులు కొన్ని సందర్భాల్లో అంటాడు, వాడు నాకు 10,000 ఇవ్వాలి, ఆ 10,000 ఇవ్వాలి. ఏంటి ఎలాగ పెరిగాడో చూడండి, ఎంత బాగా కట్టాడు అంటే. ఒకడు అంటున్నాడు మలికిపురాన్ని, ఒకడు ఈడు నాకు ₹1,00,000 ఇవ్వాలి, ₹1,00,000 ఎగేశాడు, మీరు నమ్ముతారా అన్నాడు మొన్నే. వీడు ₹1,00,000 నాకు వాళ్ళు, ₹1,00,000 ఎగేశాడు. వాళ్ళ పెద్దలు పెట్టుకున్నాడు, పెద్దలు పెట్టుకు అది నువ్వు అవసరం లేదు ఇంక నీకు అనలేదు, వాళ్ళతో పెట్టి కవర్ చేసుకున్నాడు. అట్లాంటి సంపాదనే ఈ బిల్డింగు అన్నాడు వాడు 4 రోజుల క్రితం. అట్లాంటి సంపాదన ఈ బిల్డింగు, ఈ సెంట్రల్, ఈ సైట్ రావాలంటే ఎంతమందిని కొడితే అయ్యాడో తెలుసా అన్నాడు. ప్రాణాన్ని కాపాడుకునేవాడా? జాగ్రత్త, జాగ్రత్త. కీర్తన గ్రంథం చూడండి, 49వ అధ్యాయము 11, 12 వచనాలలో. కీర్తన గ్రంథం 49వ అధ్యాయము 11, 12 వచనాలలో ఉంది. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెడతారు, వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెడతారు. తమ ఇండ్లు నిరంతరము నిలుస్తాయని, తమ నివాసములు తరతరములు ఉంటాయని వారు అనుకుంటారు. తమ భూములకు తమ పేర్లు పెడతారు. ఘనత వహించువాడైనను మనుషుడు నిలవజాలడు, వాడు నశించు మృగమునులు పోలినవాడు. ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడు? వీళ్ళని నశించిన మృగమును పోలినవాడు, నశించు మృగములను పోలినవాడు. ఇందాక సల్మాన్ గారు ఏమంటున్నాడు? తన నాశనము తెప్పించుకునేవాడు. ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకుని తనకు నాశనము తెప్పించుకుంటాడు. ఇతను నాశనము తెప్పించుకుంటా అంటున్నాడు సల్మాన్ గారు. నశించిపోయిన మృగమును పోలినవాడు అంటున్నాడు దావీదు గారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆలోచన చే. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అంటే రక్షణ పోగొట్టుకుంటే. అన్నీ ఉన్నాయి, రక్షణ లేదు. అన్నీ ఉన్నాయి, రక్షణ లేదు. ఏమిటి ప్రయోజనం? ఇప్పుడున్నటువంటి నాయకులు కానీ గొప్ప గొప్ప వాళ్ళు కానీ అనేక రకాలుగా ప్రపంచాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఏం చేసుకుంటారు వాళ్ళంతా? ఇప్పుడు ఎంతోమంది ఉన్నారు, స్వాములు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేస్తారు? వాళ్ళకి ఎంత ఆస్తులు అవసరమా? దైవ జ్ఞానం ఇస్తామంటారు, దైవ సందేశాలు ఇస్తారంటున్నారు. వాళ్ళకి ఆస్తి ఎందుకు? ఎంత దైవ సందేశం ఇచ్చేవాడు, దైవ జ్ఞానం కావలసిన వాడు, ఆత్మస్వరూపి అయినవాడు, ఆత్మ సంబంధంగా మాట్లాడేవాడు, వారికి ఏం కావాలి? పరలోక ప్రవేశం కావాలి, అంటే స్వర్గం కావాలి. స్వర్గం కావలసిన వాడికి ఇక్కడ ఆస్తులు అవసరమా? చెప్పండి. యేసుప్రభు అదే చెప్పాడు, పరలోకం కావలసిన వాడికి ఇక్కడ ఆస్తులు అవసరమా? ఏదో బ్రతకడానికి, జీవించడానికి, తను వెళ్ళడానికి, తను గడిచిపోవడానికి అవసరమేమో కానీ అది పరలోకానికి అడ్డు, అందులో అనుమానం లేదు. అందుకే చూడండి, లోకాసు వార్తలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు, 12వ అధ్యాయము 15వ వచనములో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు, 12వ అధ్యాయము లోకాసు వార్త 15వ వచనములో, వారు ఏ విధమైన లోభమునకు
ఎడమయ్యక జాగ్రత్త పడండి. మీరు ఏ విధమైన లోభమునకు ఎడమయ్యక మీరు జాగ్రత్త పడండి. ఏ విధమైన లోభమునకు ఎడమవ్వక జాగ్రత్త పడండి. ఒకనికి కలిమి విస్తరించుట వలన అది వాని జీవమునకు మూలము కాదెనెను. ఒకను కలిమి విస్తరించుట వలన అతని జీవమునకు మూలము కాదు. భవిష్యత్తులో చెబుతూ ఉన్నాను, భవిష్యత్తులో చెబుతున్నాను. సుజ్ఞాను కానీ, యేసుపాదాలు కానీ, పీటర్సన్ కానీ, శాంతరాజు కానీ, మీరు సంపాదన మీద ఎక్కువ మనసు పెట్టాలని మీరు అనుకుంటే అప్పుడు ఈ మాటలు మీకు గుర్తొస్తాయి. ఏమంటున్నాడో తెలుసా? బ్రతకడానికి, సంతోషంగా బ్రతకడానికి ఉండండి. మీరు సంతోషంగా బ్రతకడానికి ఉండండి. ఆస్తి పెంచుకోవాలి, ఇంకా బాగా పెరిగిపోవాలి, వాడికంటే వీడికంటే ఎక్కువైపోవాలి అనుకున్నారా? ఒకని కలిమి విస్తరించుట వలన అతనికి జీవమునకు మూలము కాదు, జీవమునకు మూలము కాదు అని ప్రభు చాలా స్పష్టంగా చెబుతున్నాడు. నేను ఉండకపోవచ్చు, ఈ మాటలు మీకు అప్పుడు గుర్తొస్తాయి. ఒకను కలిమి విస్తరించడం వలన అతని జీవమునకు మూలము కాదు. ఎవరు చెప్పాడు? దావీదు చెప్పేది కాదు, సొలొమోను చెప్పేది కాదు, పేతురు చెప్పేది కాదు, పౌలు చెప్పేది కాదు, సాక్షాత్తు యేసు ప్రభు చెబుతున్న మాట. మరి దీన్ని ఏమందాం? విస్తరించే పరలోకానికి అడ్డట ప్రభు చెప్పేది. ఆయన ప్రాణం పెట్టిన ప్రాణానికి విలువ లేకుండా పోతుందట. ఆయన విలువైన ప్రాణం కల్వరి శిలువలో వేలాడితే ఆ రక్తం కారుతూ ఆ విధముగా ఏలీ లేలీ లామా సబక్తాని, నా దేవా నా దేవా నా చేయి ఏల విడనాడితివని ప్రభు అంటూ ఉంటుంటే దానికి విలువ లేదు. ఆ ప్రాణానికి విలువ లేకుండా నీ జీవితం కొనసాగితే ప్రయోజనం ఏమైనా ఉందా? చెప్పండి. ఒకనికి కలిమి విస్తరించటం వలన అది వాని జీవమునకు మూలము కాదు, మూలము కాదు. ఇంకా అన్నాడు 20వ వచనంలో, ఆ విషయంలోనే అక్కడే 20వ వచనంలో ఉన్నాడు. ఏమన్నాడు? అతను అన్నీ కూడా కోట్లు ఆస్తి బాగా పెరిగిపోయింది, ధాన్యం బాగా పండింది, పంటలు బాగా వచ్చాయి. అప్పుడు అనుకుంటున్నాడు ఈ పంట అంతా ఏం చేయాలనుకున్నాడు? అప్పుడు అనుకున్నాడు కొట్లు కట్టించేస్తాను, ఎక్కడికక్కడికి ఆ యొక్క షెల్టర్లు వేసేస్తాను, వాటిలో వేస్తాను, వేసేసిన తర్వాత 4-5 తరాల వరకు కూడా నాకు ఇక లోటు ఉండదు, నేను ఏం కష్టపడవలసిన పని లేదు, నా పిల్లలు 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 కూడా తింటారు, ఇక ఏమి లోటు ఉండదు అనుకున్నాడు. అంతే దేవుడు అన్నాడు. ఏమన్నాడు తెలుసు విండి? వెర్రివాడా. ధనవంతులు మనం ఏమంటామండి? అబ్బో వారండి, అబ్బో ఆయన వేసుకున్న షర్ట్ ఎలా ఉందో చూసారా, ఆయన వేసుకొచ్చిన కారు ఎలా ఉందో చూసారా, అసలు ఆయన బెడ్రూమ్ ఎలా ఉందో ఎప్పుడైనా చూసారు? నేను చూశాను. అబ్బో బెడ్రూమ్ అంటే దేవలోకంలో ఉన్నట్టు ఉంటుందండి బెడ్రూము. పడుకున్న వెంటనే పైన నక్షత్రాలు కనబడతాయండి. ఆ రాత్రి సమయంలో నక్షత్రాలు ఉంటాయండి. అలా చేశాడు సీలింగు. ఆ లోపలంతా చూస్తుంటే అలా ఉంటుందండి, ఇలా ఉంటుందండి అని చెబుతూ ఉంటారు. అయితే దేవుడు ఏమంటున్నాడు ఈ ధనవంతుడి గురించి? వెర్రివాడా, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. ప్రాణం విలువ గిలగిల గిలగిలలాడిపోతుంది. అడుగుతున్నారు అంటే తీసుకుపోతాకు వచ్చేసారు. ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు అన్నాడు. నేను రాను అంటే కుదురుతుందా? ఎంతోమంది క్లిప్పింగ్స్ వేస్తూ ఉంటారు చూడండి. ఆ క్లిప్పింగ్స్ చూస్తూ ఉంటే ప్రాణం పోయేటప్పుడు ఆ క్లిప్స్ వాళ్ళు ప్రాణం పోతుంది అనుకోలేదు, అప్పుడు వీడియో పెట్టి తీస్తూ ఉంటారు, అప్పుడు ప్రాణం పోతుంది. ఒక అమ్మాయి విలేకరి మాట్లాడుతూ ఉంది, ఏంటి మీకు జరిగింది, ఏంటి ఏం జరిగింది అంతా లల్లా పడిపోయింది. అంతే, ఏమైంది? ప్రాణాన్ని పిలిచాడు, వెళ్ళిపోయింది. ఇక్కడ నుంచి ఆ రోడ్డు దాటుతూ ఉంది, ఆ రోడ్డు దాటుతూ అటు ఇటు చూస్తుంది, బ్యాగ్ చేతిలో పట్టుకుంది, అటు ఇటు వెళ్తుంది, ఈ పక్క కారు రాలేదు, ఆ పక్క రాలేదు, ఇప్పుడు వెళ్ళిపోవచ్చు అనుకుంది, ఇంకో పక్క నుంచి వచ్చేసి కొట్టేసింది, ఎగిరిపోయింది. రక్షించబడ్డావా? సరే, యాక్సిడెంటో క్యాన్సరో ఏదో ఉంది ప్రాణం పోవడానికి, అయితే రక్షించబడ్డావా? ప్రభు దగ్గరకు వచ్చి ఒప్పుకున్నావా? ప్రభు దగ్గర వేడుకున్నావా? నేను ఎప్పుడొచ్చినా సరే రెడీగా వచ్చు ప్రభువా, నా సీటు అని చెప్పి దేవునికి ఇష్టమైన రీతిలో బ్రతుకుతున్నావా? అందుకే ఇక్కడ అంటాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడవు కాక
బాగా గుర్తుకొట్టి ఈ బోర్డ్ని. దేవుని ఎడల ధనవంతుడవు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు ఎలాగుననే ఉండునని చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు ఎవడు? ఆస్తులు సమకూర్చుకునేవాడు కాదు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు దేవుని ఎడల ధనవంతుడు. ఆయన కన్నులు ఎవరి కొరకు వెతుకుతూ ఉంటాయి? ఎవరి యందు భయభక్తులు కలిగి ఉన్నాడో, దేవుని వెతుకుతూ ఉన్నాడో, దేవుడంటే భయం కలుగుతూ ఉన్నాడో వారి మీదే కన్నులు దేవుని ఉంటాయి తప్ప ఇట్లా సమకూర్చుకున్న వాడి మీద కన్నులు ఉండవు. ఎందుకంటే వాడు నరకానికి పోయేవాడు కదా, వాడిని కాపాడవలసిన బాధ్యత దేవునికి లేదు. ధనవంతుడికి సెక్యూరిటీ ఉంటారు, ధనవంతుడికి పనివాళ్ళు ఉంటారు, ధనవంతుడికి అందరూ ఉంటారు, అతనికి ఏమీ భయం లేదు. అయితే అతను ఎప్పుడు పిలుస్తాడో అప్పటి వరకు కూడా అతను పాపాన్ని పెంచుకోవాలి. పాపాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారి శిక్షకు వెళ్ళిపోవాలి. కాబట్టి ప్రాణం విలువ అతనికి తెలుసు. అయితే ఇక్కడ ఉన్నంతకాలమే ఉంటాను అనేటువంటి విలువే తప్ప దాన్ని కాపాడుకోవడానికి కూడా కార్పొరేట్ హాస్పిటల్కి వెళతాడు, ఏదో విధంగా నిలబెట్టాలనుకుంటాడు. కానీ అది వాడి వల్ల కాదు. అదే ఇక్కడ చెప్పేది తన కొరకే దేవుని ఎడల ధనవంతుడవు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగుననే ఉంటాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆలోచన చేయి. రక్షించబడ్డావా? ప్రభు కొరకు జీవిస్తున్నావా? నీ ప్రాణాన్ని కాపాడుకోగలను, నా ప్రాణాన్ని నేను రక్షించుకోగలను, నిత్య జీవంలోని ప్రవేశించగలను అనే నమ్మకంతో బ్రతుకుతున్నావా? నమ్మకంతో బ్రతికితే మీరు ధన్యులేనండి. ఆ నమ్మకంతో బ్రతికితే మీరు ధన్యులే. ఒక వ్యక్తి వచ్చినప్పుడు ప్రేమతో మాట్లాడుతున్నావు, ఒక వ్యక్తి వచ్చినప్పుడు ప్రేమతో మాట్లాడి అతన్ని ఆస్వాదిస్తున్నావు. ఈ విధంగా సాగుతున్నప్పుడు నీలో ప్రభు ఉన్నాడు కనుక ఆ ప్రేమను పొందుకుని ప్రభు చిత్తములో నడిచేవాడుగా ఉన్నావు. నువ్వు నీ ప్రాణాన్ని కాపాడుకోవటానికి గురి కలిగి పరిగెడుతున్నావు. నీ ఆత్మను రక్షణలో నడిపించుకోవడానికి గురి కలిగి పరిగెడుతున్నావు. అది ఎంతో దేవునికి ఇష్టమైనది. తిమోతికి రాస్తాడు పౌలు గారు, తిమోతికి రాస్తూ అంటున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? తిమోతి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 7-8 వచనాలలో చూడండి. తిమోతికి వ్రాస్తూ పౌలు గారు అంటాడు, నిజమైన కుమారుడు తిమోతి గారికి వ్రాస్తూ అంత ప్రేమిస్తాడు తిమోతిని పౌలు గారు. ఆయన అంటున్నాడు, పౌలు గారు తిమోతికి వ్రాస్తూ, మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి మనం ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్నము వస్త్రము గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదాము. తిమోతి కుమారుడా, తిమోతి, మనము దేవుని పరివారము, దేవుని సేవ చేస్తున్న వారము, దేవుని కొరకు బ్రతుకుతున్న వారము, మన ప్రాణాలు దేవుని దగ్గర ఉండాలని, మన ఆత్మలు దేవుని దగ్గర మనమందరం కూడా సంతోషించే స్థలంలో ఉండాలని ఆశపడుతున్నాం కనుక, కాబట్టి మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఏమీ తీసుకొని పోలేదు. కాబట్టి మనము అన్నము వస్త్రము, ఏమన్నాడు? అన్నము వస్త్రము, తినడానికి తిండి, కట్టుకోవడానికి ఓ బట్ట. అన్నము వస్త్రము గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదము. తృప్తి పొందుతున్నారా మనిషి ఈరోజు? తృప్తి పొందుతున్నాడా మనిషి ఈరోజు? చెబుతున్నాను, ఈరోజు తృప్తి పొందని మనిషి ప్రతివాడు కూడా ప్రాణము గురించి భయపడటం లేదు. తృప్తి పొందేవాడే ప్రాణంతో సంతృప్తి పడుతున్నాడు. ఎందుకంటే తృప్తి కలిగిన వాడు ఉదయాన్నే లేస్తాడు, సాయంకాలం వరకు పని చేస్తాడు, ఆ ఉన్నది ఏదో తింటాడు, గంజి మెతుకో లేకపోతే చారు, ఏదో పప్పన్నమో ఏదో తినేసి పడుకుంటాడు. ఉదయాన్నే లేస్తాడు, మళ్ళీ చద్దన్నం తింటాడు, వింటాడు, వినేసిన తర్వాత మళ్ళా పనికి వెళ్ళిపోతాడు. అతనికి ఆలోచనలు లేవు. కష్టపడి పని చేయడము, సాయంత్రానికి రావడం, ఇంట్లో పడుకోవడము, మళ్ళా లేవడం, ఆ బిడ్డలను చూసుకోవడం, మళ్ళీ బడికి వెళ్ళడం చెప్పడం, మళ్ళా వెళ్ళిపోవడం. తన జీవితంలో పాపపు నైజాలు కనపడడం లేదు. ఎదిగిన తరువాత, కలిమి పెరిగిన తరువాత, నీకంతా కూడా ఆస్తి విస్తరించిన తరువాత అంతా కూడా నీ తలంపులు మారిపోతున్నాయి. అందుకే ప్రభు అని యేసువారు అన్నది, ఒకని కలిమి విస్తరించటం వలన అతని జీవమునకు మూలము కాదు. అన్నము వస్త్రము గలవారమయ్యుండి, అందుకే తిమోతితో కూడా పౌలు గారు ఒక్క సూచన చూపించాడు, ఒక్కటి చెప్పాడు. అక్కడ ఒక మాట, అది నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఆ మాట ఏమిటో తెలుసా? 4వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట చెబుతున్నాడు తిమోతితోటి. ఏమనంటే, నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పునొద్ద ఉంచిన అంగీని, పుస్తకములను, ముఖ్యముగా చర్మ కాగితాలను తీసుకొని రా.
ఏమున్నాయంట పౌలు గారికి ఆస్తులు? సెనహెద్రన్ సభలో మెంబరు పౌలు గారు, అంటే ఒక పార్లమెంటు, అందులో మెంబరు పౌలు గారు రోమ్ గవర్నమెంట్లో. అటువంటి వాడు ఇప్పుడు యేసుప్రభు నమ్ముకున్నాడు. అన్నీ ఎగిరిపోయాయి, ఆస్తులు లేవు, ఏమీ లేవు, పలుకుబడి లేదు, అంతా లేదు. కాళ్ళు పట్టుకుంటున్నాడు, సువార్త ప్రకటిస్తున్నాడు. ప్రతి ఒక్కడు మీ ప్రాణాలను కాపాడుకోనండి అంటున్నాడు, మీ ఆత్మలను రక్షించుకోనండి అంటున్నాడు. మీ ఆత్మలు రక్షించుకోవాలంటే నన్ను ఏం చేయమంటారో చెప్పండి, ఆ విధమైన జీవితాన్ని నేను చూపిస్తున్నాను, మీరు కూడా అదే జీవితాన్ని పొందుకొని నడవండి అంటున్నాడు. ప్రాణం ఎంత విలువైనదో పౌలుకు తెలుసు, ప్రాణం ఎంత విలువైనదో పేతురుకు తెలుసు, ప్రాణం ఎంత విలువైనదో శిష్యులకు అందరికీ తెలుసు. అందుకే ఆ ప్రాణాన్ని కాపాడుకోవడానికి, కొన్ని ప్రాణాలని రక్షించడానికి ప్రపంచమంతా వ్యాప్తి చెందించారు వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు సువార్తను. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, నీవు వచ్చినప్పుడు తిమోతి, నేను త్రోయలో కర్పు వద్ద ఉంచాను, ఒక అంగీ ఉంది, అక్కడ పుస్తకాలు ఉన్నాయి, ముఖ్యంగా చర్మపు కాగితాలు ఉన్నాయి, తీసుకొనిరా. అక్కడ అంగీ ఉంది అంటే ఇక్కడ ఒక అంగీ ఉంది, ఆ అంగీ కూడా వస్తే 2 అంగీలు అవుతాయి. ఎవరికి? పౌలు గారికి. అది మర్చిపోకుండా పట్టుకురా అంటే అంగీ కూడా కొనుక్కోలేని స్థితిలో ఉన్న పౌలు. మరి పౌలు గారు ప్రపంచమంతా ఎందుకు ఇప్పుడు కనబడుతున్నాడు? నేను కనబడుతున్నాను, ఇంకొకటి కనబడుతున్నారు కొంతమంది ఆస్తులు కోట్లు సంపాదించినటువంటి సేవకులు ప్రపంచమంతా కనబడుతున్నారు. కానీ పౌలు గారులాగా, ఒక బెల్లి గ్రహంలాగా, లేకపోతే ఇంకా ఉన్నటువంటి దేశం ఎవరు కనబడుతున్నారు? ఎవరు కనబడటం లేదు. ప్రియులారా, ఆలోచించండి. ప్రాణం ఎంత విలువైనదంటే, నిత్య జీవములోనికి అడుగు పెడితేనే ఆ ప్రాణం విలువ తప్ప నిత్య శిక్షకు వెళ్ళిపోతే ఆ ప్రాణం విలువ లేదు. ఏడ్పు పండ్లు కొరుకుట అక్కడ ఉంటుంది. ఆ బాధను మనం భరించలేం. ఆ బాధ నుండి తప్పించుకోవడానికే నేను అరుస్తున్నాను, మీకు చెబుతున్నాను, ఇంకా కొంతమంది సేవకులు చెబుతున్నారు దాని నుండి తప్పించుకోవడానికి. అందుకే అక్కడ ఉన్నటువంటి వాక్కులు ఆ ప్రకారంగా చెప్తున్నాడు. కీర్తన గ్రంథం 49:16 కూడా చూడండి, అక్కడ ఉన్నటువంటి మాట. కీర్తన గ్రంథం 49:16 ఈరోజు మనము ఎలా పడిపోతున్నాము, ఒకరిని చూసి ఒకళ్ళు ఎలా గొప్పవాళ్ళు అయిపోవాలని ఆశగలి పరిగెడుతున్నాము. అందుగురించి దీన్ని చెబుతూ ఉన్నాడు ఇక్కడ 49:16 ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వారి ఎంట ఘనత విస్తరించినప్పుడు నీవు భయపడవద్దు. ఇప్పుడు చాలామంది భయం ఏంటో తెలుసా? ఒకడు వేళ విస్తరిస్తూ ఉంటే, వాడు గొప్పవాడు అవుతూ ఉంటుంటే వీళ్ళకి ఎందుకో బాధ వచ్చేస్తూ ఉంటుంది. సరే ఎదగనివ్వండి, ధనవంతుడైతే వాడిని ఎదగనివ్వండి, వాడు ఎలా ఉంటే ఎదగనివ్వండి. అందుగురించి నువ్వు బాధపడతావు ఎందుకు? నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? ఆడు గొప్పగా సంపాదించినా, గొప్ప ఇల్లు కట్టుకున్నా, ఇంకోటి కట్టుకున్నా, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? ఈ బాధతోటే నువ్వు వాడికంటే నువ్వు పాపివైపోతున్నావు, మనశ్శాంతి లేనివాడు అయిపోతున్నావు, నిద్ర పట్టలేని వాడు అయిపోతున్నావు. వాడు ఎప్పుడు పాడవుతాడని ఎదురు చూస్తున్నావు. వాడు బాగానే ఉంటాడు, నువ్వే పాడవుతావు. అందుకే ఇక్కడ నీవు ధనవంతుడైనప్పుడు వారి ఎంట ఘనత విస్తరించినప్పుడు భయపడవద్దు. వాడు చనిపోయినప్పుడు ఏమీ తీసుకొని పోడు, వారి ఘనత వారి ఎంట దిగదు. నీవు మేలు చేసుకుంటూవని మనుషులు నిన్ను స్తుతించినను, నువ్వు మేలు చేసుకుంటూవని మనుషులు నిన్ను స్తుతించినను, తన జీవితకాలము నిన్ను పొగుడుకొనినను అతడు తన పితరుల తరమునకు చేరాలి, వారు మరి ఎన్నడూ వెలుగు చూడరు. ఎంతమంది ధనవంతులు మన మధ్య వెళ్ళిపోలేదు? ఆ కరోనా కాలంలో ఎంతమంది గొప్పవాళ్ళు వెళ్ళిపోలేదు? వారు ఈ లోకంలో ఉండలేదు కదా, వారు వెళ్ళిపోయారు కదా. వాళ్ళ మాట మరిచిపోతున్నావు కదా. ఆ 2 దినాలు 3 దినాలు వారమో నెల చింతపడుతున్నాం, అక్కడ నుంచి ఇంక మామూలే, ఇంకా అయ్యింది. ఆ పిక్చర్ మనకు కనబడదు. అయితే వెళ్ళిపోయాడు. జీవించును నువ్వు రక్షించబడ్డావా? నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకున్నావా? అందుకే చాలా ప్రమాదం. 6వ వచనంలో చూడండి, అందులో 49:6 ఏమంటున్నాడు? తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తన ధన విస్తారతను బట్టి పొగుడుకుని వారికి నేను ఎలా భయపడాలి అంటున్నాడు. తన ధన విస్తారతను బట్టి పొగుడుకునే వాళ్ళకి నేను ఎందుకు భయపడాలి? భయపడవలసిన పని లేదు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. ఈ విధముగా దేవుని మాటలు మనల్ని ఎంతగానో బలపరుస్తూ ఉన్నాయి. భయపడవలసిన పని లేదు.
యాకోబు గారి అబ్బాయి కూడా ఏమన్నాడు? మనకందరికీ తెలిసిన విషయం, అది సామెతల గ్రంథంలో ఉన్న విషయం. యాకోబు గారి అబ్బాయి ఎవరు? ఆగూరు ఏమంటున్నాడు? 30వ అధ్యాయం సామెతల గ్రంథం 7 నుండి 9 వచనాల్లో ఉన్న విషయాలు, 7 నుండి 9 వచ్చిన విషయాలు ఏమంటున్నాడో తెలుసా? అతను ఏమంటున్నాడు? దేవా, నేను 2 మనవలు నీతో చేసుకుంటున్నానయ్యా. నేను చనిపోకముందు, అంటే ఈ ప్రాణం పోకముందు, నేను చనిపోకముందు, ఈ ప్రాణం పోకముందు ఏమంటున్నాడు? వాటిని నాకు దయచేయము, అనుగ్రహము. 1, వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. 2, పేదరికమునైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకము. ఏమన్నాడు? వ్యర్థమైన వాటిని, అబద్ధాలని నాకు దూరముగా ఉంచు, పేదరికమును కానీ ఐశ్వర్యమును కానీ నాకు దయచేయొద్దు. వ్యర్థమైన దాన్ని, అబద్ధాలని నాకు వద్దు. 2, పేదరికమును కానీ ఐశ్వర్యాన్ని కానీ, 2 నాకు వద్దు. పేదరికం వస్తే ఆకలి అయ్యి దొంగిలించి నీ నామానికి అవమానం తెచ్చి పెడతానేమో. ఐశ్వర్యవంతుడిని అయిపోతే యెహోవా ఎవడని అంటారేమో. అందుచేత ఇవి 2 వద్దు నాకు. అనుదినము అనుదినము అనుదినము, ఏ రోజుకు ఆ రోజే, ఏ పూటకు ఆ పూటే నాకు ఇచ్చి నన్ను పోషించు, నాకంతే చాలు. ప్రాణం విలువ తెలిసినవాడు, ప్రాణాన్ని కాపాడుకోవాలని తాపత్రయపడుతున్నవాడు, ప్రాణాన్ని దేవుని దగ్గరకు తీసుకువెళ్ళాలి, దేవునితో సంతోషించాలని గురి కలిగి బ్రతుకుతున్నవాడు ఆగూరు. అందుకే ఆయన అలా మాట్లాడుతున్నాడు. వ్యర్థమైన వాటిని, అబద్ధములకు దూరంగా ఉంచు, పేదరికమైన ఐశ్వర్యము నాకు దయచేయవద్దు, తగినంత ఆహారము మాకు అనుగ్రహించు. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అంటానేమో, లేక బేదనై దొంగిలించి దేవుని నామానికి దూషిస్తానేమో. కాబట్టి అనుదినం ఎప్పటికప్పుడే నాకు అనుగ్రహించు. నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలంటే, నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకోవాలంటే, దేవుని దగ్గరకు నువ్వు వెళ్ళాలంటే, దేవుని దగ్గరలో నెమ్మది పొందాలి అంటే నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడుగా ఉండాలి. అది ఆయన కోరుతూ ఉన్నాడు. అందుకే కీర్తన గ్రంథం 90:10 అంటాడు, మా ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలు. 90:10 మా ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు. అయినను వాటి వైభవం ఆయాసమే, దుఃఖమే. అవి త్వరగా గతించిన మేము ఎగిరిపోతాము. అంటే ప్రాణం వెళ్ళిపోతుంది. అవన్నీ గతించిపోతాయి కానీ మా ప్రాణం ఎగిరిపోతుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులరా, ప్రభువు చెప్పినటువంటి మాటను మీరు జాగ్రత్తగా పరిశీలన చేయండి. ప్రభు చెప్పిన మాటలు జాగ్రత్తగా పరిశీలన చేయండి. నేను గొర్రెలకు మంచి కాపరిని, నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెడతాను. ప్రభు అయిన యేసు మంచి కాపరి, గొర్రెల కొరకు ప్రాణం పెట్టాడు. గొర్రెలైన మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టినటువంటి విధానాన్ని మనం చూసాం, మనం పొందుకున్నాం. ఆయన ప్రాణం పెట్టినటువంటి ఆ యొక్క విధానాన్ని చూసుకొని, ప్రభువా నా కొరకు నీ ప్రాణం పెట్టావు, ఏమిచ్చి నేను రుణము తీర్చుకోగలను, నేను నీ బిడ్డగా నేను బ్రతుకుతాను, నీ బిడ్డగా నేను తీర్మానం చేసుకుంటాను, పరిశుద్ధమైన మార్గంలో నేను నడుస్తాను, ఎంతకంటే నేను ఏమీ చెప్పలేను ప్రభువా. అందుకే ప్రభు చెప్పిన ప్రతి మాటను ఆయన చెప్తున్నాను. అందుకే 16, 17, 18 వచనాలలో, ఆ యొక్క యోహాను 16, 17, 18 వచనాల్లో, ఈ దొడ్డువి కాని వేరే గొర్రెలు నాకు ఉన్నాయి, వాటిని కూడా నేను తోడుకొని రావాలి, అవి నా శబ్దము వింటాయి. అప్పుడు మంద ఒకటి, గొర్రె కాపరి ఒకటి అవుతాడు. నేను వారిని తీసుకున్నట్లు, నేను దానిని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు. ఎవడను నా ప్రాణమును తీసుకొనడు, నా అంతటా నేను దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన యాజ్ఞ పొంది ఉన్నాను. కాబట్టి ప్రభువు కొరకు, ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు, మన ప్రాణాన్ని కాపాడటం కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన నిత్యజీవం ఇవ్వడం కొరకు ప్రాణం పెట్టాడు. మరి ఆ ప్రభువుని స్తుతిస్తూ నీ ప్రాణాన్ని నిలబెట్టుకునే స్థితిలో నువ్వు సాగి ప్రభువుకు మహిమార్థమై ఉండి ఎల్లవేళలా ఆయన మరణాన్ని గుర్తు చేసుకుంటూ, నా ప్రాణం కాపాడటం కొరకు నీ ప్రాణం పెట్టావు ప్రభువా, కాబట్టి నేను ఎప్పుడు కూడా లోకం వైపు చూడను, ఈ లోకాపశుల వైపు వెళ్ళను, నా పరిధిలో నేను ఉంటాను, నీ దగ్గరకు రావడం కొరకు నేను ప్రయత్నిస్తాను అని
ఎప్పుడైతే నువ్వు సిద్ధపడవో అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. సామెతల గ్రంథంలో ఉంది, బుద్ధిమంతుడు పాతాళమునకు పోవు మార్గమును వెళ్లకుండా తను నిత్యజీవంలోనికి వెళ్ళటానికి సిద్ధపడతాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి మాట చూడండి, 15:24 సామెతల గ్రంథం 15:24, క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొను. క్రిందనున్న పాతాళమును తప్పించుకోవాలని బుద్ధిమంతుడు పరమునకు పోయే జీవ మార్గాన్ని నడుచుకుంటాడు, అంటే ప్రాణాన్ని కాపాడుకుంటాడు. మీరందరూ కూడా ప్రభు పెట్టిన ప్రాణం విలువ తెలుసుకొని మీ ప్రాణాలను కాపాడుకుంటూ ఆ నిత్య జీవానికి వారసులు కండి. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా, ప్రాణం విలువ ఏమిటో మేము తెలుసుకున్నాం. అంతేకాకుండా లోకములో పడితే మా ప్రాణ విలువను మరిచిపోతున్నాం. కాబట్టి లోకం వైపు చూడకుండా మీ పరలోకం వైపు చూస్తూ మీరు మా కొరకు ప్రాణం పెట్టిన విధానాన్ని గుర్తు చేసుకుంటూ ఆత్మీయులుగా ప్రతి ఒక్కరూ బలపరిచి నీ కొరకు సిద్ధపడి జీవించే జీవితం ప్రతి ఒక్కరికి అనుగ్రహించుమని, మా ప్రాణాలు కాపాడుకునే శక్తి మాకివ్వమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరట వేడుకొని ప్రార్థన చేయుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.